తెలుగు పాపులర్ టీవీ. గత ఎన్నికల్లో కేసీఆర్ కొంపముంచిన కొన్ని కార్యక్రమాల్లో ఒక ప్రధానమైన అంశం ధరణి. కాంగ్రెస్ సర్కారు ధరణి విషయంలో, ధరణిలో జరిగిన లోపాల విషయంలో చాలా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసింది. దాదాపు 25 లక్షల కుటుంబాలకి ధరణి వల్ల నష్టం ఏర్పడింది అనేది అప్పట్లో రేవంత్ చెప్పిన పరిస్థితి. అయితే తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ధరణి స్థానంలో భూభారతి అనేది తీసుకొచ్చింది. అయితే ఈ నేపథ్యంలో భూభారతికి సంబంధించి తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు సునీల్ గారు, భూమి సునీల్ గారు మనతో ఉన్నారు. ఆయన దీనికి సంబంధించి భూభారతికి సంబంధించి ఒక సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు ఆయనతోటి భూభారతికి సంబంధించి ఉన్న సమస్యలు ఏ విధంగా పరిష్కారం అయ్యాయి, ధరణికి భూభారతికి ఉన్న తేడా ఏంటి, ఈ అంశాల గురించి మాట్లాడదాం. నమస్కారం సునీల్ గారు. నమస్తే. సునీల్ గారు, వ్యవసాయ కమిషన్, రైతు సంక్షేమ కమిషన్ సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు ఈ భూభారతి తీసుకొచ్చారు, దీని మీద ఒక కమిటీ వేశారు, చాలా అధ్యయనం చేశారు. భూభారతి ధరణి సమస్యల్ని ఎంతవరకు పరిష్కరించగలిగింది? నేను ఇప్పుడు కమిషన్ సభ్యులు ఉండటం కాకుండా ధరణి మీద కమిటీలో ఉన్నాను. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే గడిచిన 21 సంవత్సరాలుగా రైతుల భూమి సమస్యల మీదే పనిచేస్తున్నాను. అదే నా ఇంటి పేరు మారిపోయింది. నల్సారులో లాపట్ట తీసుకున్న తెల్లారి నుంచి నేను ఈ పనిలో ఉన్నా. ఈ అనుభవంతో చెప్తున్నాను, ధరణి ఏదైతే 2020లో వచ్చిందో ఉద్దేశం మంచిదే కావచ్చు. ఎందుకంటే రికార్డులన్నీ కంప్యూటర్లో ఉండాలి, కాగితాల మీద ఉండొద్దు, మార్పు చేర్పులు కంప్యూటర్ జరగాలి, అమ్మకాలు కొనుగోలు జరిగిన వెంటనే రికార్డులో మారిపోవాలి. ఇవన్నీ ఉద్దేశాలతోటి ధరణి పోర్టల్ వచ్చింది. కానీ దానికంటే ఒక్క అడుగు వెనక్కిపోయి చూస్తే సమస్య ఎందుకు వచ్చింది, భూభారతి ఏం చేస్తుందో అర్థమవుతుంది. ధరణి 2020లో రావడానికి ఒక 3 ఏళ్ల ముందు 2017లో అప్పటి ప్రభుత్వం రికార్డులన్నీ తప్పులు తడగకున్నాయి, వీటన్నిటిని సవరించాలని ఒక కార్యక్రమం మొదలుపెట్టింది. అదే LRUP, ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ ప్రోగ్రామ్ పేరుతో భూ రికార్డుల ప్రక్షాళనతోటి గ్రామాలకు వెళ్ళి రెవెన్యూ అధికారులు వాళ్ళ కాగితాలు పరిశీలిస్తారు, అన్ని సరి చేస్తారని మొదలుపెట్టారు. మొదలుపెట్టిన ఒక 30-40 రోజుల తర్వాత అది పక్కదారి పట్టడం మొదలుపెట్టింది. ఈ రికార్డ్ అన్ని పరిశీలించాలంటే ఒక 6 నెలల నుంచి సంవత్సర కాలం పడుతుంది. కానీ ప్రభుత్వం తొందర ఏంటి, అప్పుడు రైతు భరోసా ప్రోగ్రాం మొదలు పెట్టాలనే ఉద్దేశంతో 100 రోజుల్లో ముగించాలని తొందరపడుకుంటూ కలెక్టర్లు రేసు, ఒక 20 రోజులు అయిపోయిన తర్వాత మీ 20% చేసిన ఒక కలెక్టర్ అంటే ఇంకొక 40, అట్లా చివరికి ఎక్కడికి పోయిందంటే ఒక జిల్లా కలెక్టర్ మా జిల్లాలో 199% రికార్డులన్నీ బాగు చేస్తామని చెప్పాడు. దానికి పోటీగా ఇంకో కలెక్టర్ ఏం చెప్పాడు, మేము జిల్లా మొత్తం 99% అయిపోయింది, దాదాపు 78 గ్రామాల్లో 100% రికార్డులు బాగున్నాయని ప్రకటించారు. కానీ అప్పటికి 30-40% రికార్డులు కూడా బాగు చేయలేదు. అదే రికార్డు యథాతథంగా ధరణికి వచ్చింది. ధరణికి వచ్చి కొత్త చట్టం చేసేయమన్నారు. రికార్డు తప్పులుండి సవరించడానికి అవకాశం లేదు, కోర్టుకు పోవాల్సిందని చెప్పారు. 2000 ఇంతకుముందు ప్రారంభంలో చెప్పినట్టుగా 2020లో ధరణి వచ్చిన తర్వాత ఒక అంచనా మేరకు 25 లక్షల రైతు కుటుంబాలకు ఏదో ఒక రకమైన భూమి సమస్య దీనివల్ల వచ్చింది, LRUP వల్ల, ధరణి వల్ల. మేమే మా సంస్థ తరపున తెలంగాణలో ఒక 20-25 గ్రామాలలో వెళ్ళి భూన్యాయ శిబిరాల పేరుతో సమస్యలో 2 సలహాలు చెప్తామని ఒక అబ్బాయి పోయి కూర్చుంటే, ఏ ఊర్లో మేము కూర్చున్నా ఒక 200-300 సమస్యలు ఎక్కడ తక్కువ రాలా. యావరేజ్ అన్ని సమస్యలు ఉన్నాయి. సో మేము ఈ సమస్యలు ఎట్లా తీరట్లేవు, ఏం చేస్తే బాగుంటుందని చాలా సందర్భంలో అప్పుడు ప్రభుత్వంతో చెప్పాము, పబ్లిక్గా మాట్లాడాము, మీ పాపులర్ టీవీలోనే చాలా సందర్భాల్లో మాట్లాడి దానికి సొల్యూషన్ కూడా మాట్లాడాము. చివరికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కమిటీ వేసింది. మీరు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో మేము వస్తే ధరణి బంగాళాఖాతంలో వేస్తామని ప్రకటించారు. కమిటీ వేసిన తర్వాత నేను, పెద్దలు కోదండ రెడ్డి గారు, ఒక 2 రెవెన్యూ అధికారులు ఉన్నారు, దాంట్లో CCLA గారు కూడా ఉన్న మెంబర్ కన్వీనర్గా ఉన్నారు. ఒక 6 నెలల పాటు అధ్యయనం చేసి మేము చాలా సూచనలు చేసినాం. అలా ప్రధానమైనది ఏంటంటే ధరణి తీసుకొచ్చిన చట్టమే చాలా లోపభూయిష్టంగా ఉంది. భూ రికార్డు తప్పు పడితే రైతు కోర్టుకు ఎందుకు వెళ్ళాలి? రికార్డు రాసేది రెవెన్యూ యంత్రాంగం కాబట్టి రెవెన్యూ వాళ్ళే పరిష్కారం చేసే విధంగా ఉండాలి. రెవెన్యూ యంత్రాంగమే గ్రామాలకు వెళ్ళాలి, పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి. రెండోది, మాడ్యూల్లో పెట్టమంటే ఏ సమస్యకి ఏ మాడ్యూల్లో దరఖాస్తు పెట్టాలో కూడా తెలియని పరిస్థితి. పొరపాటున నా సమస్యకి నేను తప్పుడు మాడ్యూల్లో పెడితే రిజెక్ట్ అవుతున్నాయి. ఒక సందర్భంలో గౌరవ హైకోర్టు అంది, సామాన్య రైతుకి ఎట్లా తెలుస్తుంది ఏ మాడ్యూల్లో దరఖాస్తు పెట్టాలనేది, మీరు కదా చూసుకోవాలి, రాంగ్ మాడ్యూల్లో పెట్టారని తిరస్కరించొద్దని చెప్పింది. వీటన్నిటికీ పరిష్కారంగా ధరణి కమిటీ ఏం చెప్పిందంటే 2 కీలకమైన మాటలు. ఒకటి, చట్టం మారాలి, ROR చట్టం లోపభూయిష్టంగా ఉంది, ధరణి చట్టం. 2, ఈ సాఫ్ట్వేరు తర్వాత రికార్డుల నిర్వహణ అంతా ప్రైవేట్ కంపెనీ చేతిలో ఉంది, ఆ డేటాకి సేఫ్టీ ఉండదు, రైతుల హక్కులకు భంగం కలుగుతుంది, కాబట్టి ప్రభుత్వమే ఆ వెబ్సైట్ నిర్వహించాలి అని చెప్పుకుంటూ ఇంకొక 40 సూచనలు చేయడం జరిగింది. అందులో భాగంగా మొట్టమొదటి చేంజ్ ప్రభుత్వం తీసుకొచ్చింది, ధరణి చట్టాన్ని రద్దు చేసి భూభారతి చట్టం తీసుకొచ్చింది. ఈ ధరణికి భూభారతికి తేడా ఏంటి? ఇప్పుడు అంటే 3-4 ప్రధానమైన చూస్తే, నేను భూభారతి చట్టం తేటలు చాలా కీలకంగా పాల్గొన్నాను కాబట్టి కొన్నిటి లోతులు నేను మాట్లాడగలుగుతాను.
ధరణికి భూభారతికి ఒక ప్రధానమైన తేడా, భూమి రికార్డు ప్రభుత్వం నిర్వహిస్తుంది కాబట్టి తప్పులు ఉంటే ప్రభుత్వమే సరి చేయాలి, భూ యజమాని కోర్టుకు వెళ్లాల్సిన పని లేదు, మొట్టమొదటి. రెండోది, ఇంతకు మునుపు అలా లేకపోయినా కలెక్టర్ సీసీఎల్లో కొన్ని మోడల్ చేంజ్ చేసేవాళ్ళు, అప్పీల్ వ్యవస్థ కూడా ఏది లేదు. భూభారతి చట్టం ఏమంటుందంటే మీకు రెవెన్యూ అధికారి పరిష్కారం చేస్తాడు, ఆయన తీర్పు మీద మీకు అభ్యంతరం ఉంటే 2 అంచెల అప్పీల్ వ్యవస్థ కూడా భూభారతిలో ఏర్పాటైంది. ట్రిబ్యునల్ కంటే ముందే, ఇంకా ట్రిబ్యునల్ కాకనే 2 అంచెల అప్పీల్ వ్యవస్థ ఉంటుంది. రాబోయే రోజుల్లో అసలు హైకోర్టు దాకా కేసులు రాకుండా జిల్లాకు ఒక భూమి ట్రిబ్యునల్ ఏర్పాటు చేసే అవకాశం కూడా ఈ చట్టం కల్పించింది. అంతేకాకుండా 2020లో సాదాబైన దరఖాస్తులు తీసుకొని పరిష్కారం ఆపేశారు, ఎందుకంటే చట్టంలో నియమం లేదు కాబట్టి. భూభారతి చట్టం ఈ 9 లక్షల దరఖాస్తులకి మోక్షం కల్పించింది, ఆర్డీఓలో పరిష్కారం చేసే అధికారం కల్పించారు. మీకు బాగా గుర్తుంటది, తెలంగాణలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది, గ్రామ రికార్డులు నిలిచిపోయినాయి, కల్టివేషన్ కాలం లేకుండా పోయింది, పహానీలో సాగుదారి కాలం పేరు పోయింది కాబట్టి కొన్ని లక్షల మంది భూమి నుండి కూడా పట్టాలు తెచ్చుకోలేకపోయిన వివాదం వచ్చింది. ఆ నేపథ్యంలో ఇప్పుడు భూభారతి ఏమంటుందంటే మళ్ళీ గ్రామస్థాయి రెవెన్యూ రికార్డులు నిర్వహించవచ్చు, అది ఆన్లైన్ లో ఉంటాయి, అనుభవంలో ఉన్న వాళ్ళ వ్యక్తి పేరు కూడా రికార్డు రాసుకోవడానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. వీటితో పాటుగా ఏదైనా రైతుకి ఇబ్బంది ఉంటే గనక ఉచితంగా న్యాయ సహాయం అందించే బాధ్యత కూడా ప్రభుత్వం మీదే పెట్టింది ఈ చట్టం. దాంతో పాటు ప్రతి కమతానికి ఒక భూదార్ నెంబర్ ఇవ్వాలని, ప్రతి వ్యక్తికి ఇప్పుడున్న పాస్బుక్ తో పాటుగా మనకి ఆధార్ కార్డు ఎట్లుందో భూదార్ కార్డు ఇవ్వాలని చట్టం చెప్తుంది. మీకు ఆధార్ నెంబర్ మీరు కొట్టగానే మీకు సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసుకోవచ్చు, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, మీకు అన్ని వివరాలు కనపడతాయి. ఇప్పుడు మీరు ఒక సర్వే నెంబర్ 4 అని చెప్తే దీని మీద కోర్టు కేసులు ఉన్నాయా, లేకపోతే రెవెన్యూలో ఏమైనా వివాదం ఉందా, దీనికి బ్యాంక్ లోన్ ఏమైనా వచ్చిందా, దీని విస్తీర్ణం ఎంత, ఎక్కడ దొరకదు. మీకు 10 చోట్ల వెతుక్కుంటే గానీ సమాచారం లేదు. కానీ మీకు భూదార్ కార్డు వచ్చింది అనుకోండి, పూర్తి సమాచారం ఒక చోట వస్తుంది. అందులో కూడా 2 రకాల భూదార్ కార్డు చెప్పాం, టెంపరీ భూదార్ కార్డు, పర్మనెంట్ భూదార్ కార్డు. టెంపరీ ఏంటంటే ఉండ రికార్డు అని పరిశీలించి అన్ని సరిగా ఉంటే టెంపరీ కార్డు ఇవ్వండి, ఆ భూమి రీసర్వే జరిగిన తర్వాత పర్మనెంట్ భూదార్ కార్డు ఇవ్వచ్చు అని ఈ చట్టంలో పేర్కొనడం జరిగింది. వీటన్నిటితో పాటుగా రెవెన్యూ అధికారులు గ్రామాలకే వెళ్ళాలి, రెవెన్యూ కోర్ట్స్ కండక్ట్ చేసి పరిష్కారం చేయాలని, రాతపూర్వకం కూడా దరఖాస్తులు తీసుకోవచ్చని, వీటన్నిటితో పాటుగా ఈ రోజున తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ చాలా రాష్ట్రాలలో వ్యవసాయ భూమికి రికార్డులు ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి, కానీ వ్యవసాయేతర భూమికి లేవు. మీకు ఇంటి స్థలం ఉంది, ఏదో నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, మీరు పన్ను రసీదు తప్ప వేరే ఆరో రికార్డు లేదు. భూభారతి చట్టం ఏమంటుందంటే రాబోయే రోజుల్లో తెలంగాణలో ప్రతి పల్లెలో ఉన్న ఇంటి స్థలాలు కూడా సర్వే చేసి కొత్త ఆర్ఓఆర్ తయారు చేయాలి, వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా భూభారతిలో పెట్టడం జరిగింది. ఏప్రిల్ 14 అంబేద్కర్ గారి జయంతి రోజున ఈ చట్టం అమల్లోకి రావడం జరిగింది. ఓకే, ఈ సాదా బైనామా విషయంలో పరిష్కారం చట్టం అవకాశం కల్పించినా కూడా సాదా బైనామా అమల్లో ఆశించిన మేరకు పట్టాలు రావడం లేదు. కారణం మీకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో ఒక సమస్య తెలంగాణ కొంచెం తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే నోటి మాట మీద, తెల్ల కాగితాల మీద, స్టాంప్ కాగితాల మీద భూమి అమ్మకాలు కొనుగోలు పెద్ద ఎత్తున జరిగిన ప్రాంతం. ఈ సమస్య 1989 దాకా తెలంగాణ లేదు. ఎందుకంటే 89లో 6వ చట్టం అమలు వచ్చేంత వరకు కూడా ఎవరైనా రిజిస్టర్ కాగితాల ద్వారా కొన్నా, నోటి మాట ద్వారా తెల్ల కాగితాలను కొనుగోలు చేసినా జమాబందీ జరిగినప్పుడు తహసీల్దార్ ఎంక్వైరీ చేసి పాస్బుక్స్ ఇచ్చే అధికారం ఉండే. ఎవరైతే 1989లో 71లో చేసుకున్న 6వ చట్టం అమల్లోకి వచ్చిందో ఆ చట్టం ఏమంటది, మీరు భూమి కొనుగోలు చేస్తే గనక రిజిస్టర్డ్ దస్తావేజ్ ఉంటేనే మీ పేరు 6 వరకు ఎక్కుతుంది, అప్పుడే మీకు పాస్బుక్ వస్తుంది. దానివల్ల ఏమైపోయింది, ఎవరెవరైతే ఇట్లా సాదా బైనామాల ద్వారా తెల్ల కాగితాల ద్వారా భూములు కొన్నారో వాళ్ళకి ఎవరికి పాస్ పుస్తకాలు వచ్చే అవకాశం పోయింది. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మొట్టమొదటిసారి 1989లో ఒక చట్టాన్ని సవరించి తహసీల్దారు వీటి మీద విచారణ చేసి ఆయన కనుక ఒక సర్టిఫికేట్ జారీ చేస్తే వీళ్ళు కూడా పాస్ పుస్తకాలు ఇవ్వచ్చు అని చెప్పారు. దానికి కొన్ని కండిషన్స్ పెట్టారు. చిన్న సన్నగా రైతు కొనుగోలు ఉండాలి, ఎవరు కొన్నా ఇవ్వరు, కొనుగోలు చేసిన భూమి 5 ఎకరాల లోపు ఉండాలి, గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ భూమి నుండి ప్రభుత్వం నిర్దేశించిన తేదీ కంటే ముందు కొంటే రెగ్యులరైజ్ చేసే అధికారం తహసీల్దార్కి ఇచ్చారు. 1989 నుంచి 2016 వరకు కూడా పలు దఫాలుగా చేసుకుంటూ వచ్చారు సాదా బైనామా. అయినా ఇంకా చాలా మంది సాదా బైనామా చేసుకోలేకపోయారని 2020లో అప్పటి ప్రభుత్వం మళ్ళీ దరఖాస్తులు కావాలని పలికింది. మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని చెప్పారు. పెట్టుకుంటే 9,24,000 దరఖాస్తులు వచ్చినాయి. ఈ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నడుస్తున్నప్పుడే పాత 6వ చట్టం పోయి ధరణి చట్టం అమల్లోకి వచ్చింది. అప్పుడే ఎవరో వెళ్ళి ప్రజా ప్రయోజనాల వాచ్యం దాఖలు చేశారు హైకోర్టులో, సాదా బైనామా చేయొద్దు అని. ఎందుకంటే అసలు చట్టంలో నియమమే లేదు. ఆ ధరణి చట్టంలో సాదా బైనామా ఎట్లా చేయాలో ప్రావిజన్ లేనప్పుడు మీరు ఎట్లా చేస్తారు అంటే హైకోర్టు కరెక్టే కదా, చట్టమే లేనప్పుడు మీరు చేయడానికి కుదరదని చెప్పి ఒక స్టే విధించింది. 2020 నుంచి నిన్న మొన్నటి వరకు అసలు దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. నేను చాలా సందర్భాలు అప్పుడు కూడా చెప్పాను, చట్టం మార్చాలి లేదా ఆర్డినెన్స్ అన్న తీసుకొచ్చి చేయండి అంటే కాలేదు. ఇప్పుడు భూభారతిలో దీనికోసం ప్రత్యేకంగా ఒక సెక్షన్ పెట్టారు, సెక్షన్ 6 ఉంటుంది.
ఈ సెక్షన్ 6 లో పాత దరఖాస్తులన్నింటినీ పరిశీలించి పట్టాలు ఇచ్చే అధికారం ఆర్టీఓలకు వచ్చాయి. ఇప్పుడు అమలు జరుగుతుంది. కానీ అమల్లో వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. చట్టంలో లేని కొన్ని అంశాలు ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి కొత్తగా తెర మీదకి వచ్చినాయి. 2 కారణాల వల్ల ఈ రోజున సాదా బైనామా రెగ్యులైజ్ చేయడంలో ఇబ్బందులు వస్తున్నాయి. మొట్టమొదటిది, అమ్మిన వ్యక్తి కూడా అఫిడవిట్ ఇవ్వాలి అని రూల్స్ లో రాశారు. అది యాక్ట్ లో లేదు. ఇప్పుడు ఎప్పుడో 20 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద ఆ వ్యక్తి అమ్ముకొని ఉంటారు. ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి మేము అమ్మినామని వాళ్ళ అఫిడవిట్ ఎక్కడ రాసిస్తారు? ఈ రూల్ ఎక్కడ లేదు ఇప్పటిదాకా. ఈ రూల్ ఉండటం వల్ల చాలా చోట్ల సాదా బైనామా ప్రక్రియ ముందుకు సాగట్లేదు. రెండోది, అమ్మిన వ్యక్తి పేరే ఇక రికార్డులో ఉంటేనే చేస్తామంటే కూడా ఇప్పుడు సాధ్యపడదు. ఎందుకంటే అమ్మినప్పుడు 30 ఏళ్ల కింద ఒక ఆయన ఉంటాడు, ఆయన వారసులు ఇంకెవరు రికార్డు వచ్చి ఉంటారు. ఇక మూడోది ఏంటంటే, ఇంతకు మునుపు వీటన్నిటిని పక్కన పెట్టి స్థానిక విచారణ చేసి అనుభవంలో ఉన్నాడా లేదా, కొనుక్కున్న మాట వాస్తవం కాదా, చుట్టుపక్కల రైతుల స్టేట్మెంట్ ఈ రెవెన్యూ అధికారి చేయాలి. ఒకప్పుడు తహసీల్దారు, ఇప్పుడు అధికారాన్ని ఆర్డీఓకి ఇచ్చారు. ఈ విధంగా స్థానిక విచారణ ఆధారంగా కనుక నిర్ణయాలు తీసుకోగలిగితే సులభంగా అయిపోయేది. కానీ ఇప్పుడు ఈ 2 కొత్త నియమాలు రావటం వల్ల కొంత కాలయాపన జరుగుతుంది. నేను ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆ రూల్ కరెక్ట్ కాదు, మార్చాలని ఆ ప్రక్రియ జరుగుతుంది. ఈ అఫిడవిట్ తప్పనిసరి అనే నియమాన్ని ఎత్తేయడానికి ప్రభుత్వం ప్రక్రియ చేస్తుంది. ఆ నియమం కనుక మనం ఎత్తేయగలిగి స్థానిక విచారణ ఆధారంగా మనం పట్టాలు ఇవ్వగలిగితే చాలా మందికి మనం సాధారణంగా చేయవచ్చు. ఓకే. ఈ ధరణి ఉన్నప్పుడు ప్రధానంగా మనం ఇందాక చెప్పుకున్నట్టు దాదాపు 25 లక్షల కుటుంబాలకి సమస్య ఉంది అనేది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల టైంలో ఎక్కువగా ప్రచారం చేసింది కూడా అదే. అయితే ఇందులో ప్రధానంగా 25 లక్షల సమస్యలు అంటే ఎక్కువగా ఉన్నవి సర్వే నెంబర్ల రాంగ్ ఉండడం కావచ్చు, పేర్లు రాంగ్ ఉండడం కావచ్చు, లేకపోతే పుస్తకాలు రాలేకపోవడం కావచ్చు, చాలా విస్తీర్ణం విషయంలో కావచ్చు, కరెక్షన్స్ అన్ని ఉన్నాయి. ఇప్పుడు ఈ భూభారతి వల్ల ఆ సమస్యలన్నీ పరిష్కారం అయ్యాయి? ఎంతవరకు పరిష్కారం అయ్యాయి? ఇప్పుడు మీరు చదివిన లిస్టు ఇంకా మీరు చదువుకుంటూ పోతే 40 రకాలు ఉంటాయని హైకోర్టే చెప్పింది. మనం చెప్పడం కాదు. తెలంగాణలో ధరణి రాకముందు 76 రకాల సమస్యలు ఉండేవి భూమికి సంబంధించి. ధరణి వచ్చిన తర్వాత మీరు అంటే ఈ ప్రధానమైన ఒక 40 కొత్తగా అంటే భూమి ఊరికి జోక్ చేసి చెప్పేవాళ్ళు తెలంగాణలో భూములకి 120 రోగాలు ఉన్నాయని చెప్పి అన్ని సమస్యలు ఉన్నాయి. మీరు చెప్పినవి చాలా ప్రధానమైన సమస్య. ఒక్క మాటలో చెప్పాలంటే, భూమి ఉంది పుస్తకం రాలేదనో, పుస్తకం వచ్చింది కానీ తప్పులు ఉన్నాయనేది చాలా ప్రధానంగా కనపడుతున్నాయి. అది సర్వే నెంబరు తప్పుపడటం కావచ్చు, విస్తీర్ణం తగ్గిపోవడం చాలా చూసాం. నాకు 2 ఎకరాల పొలం ఉంది, పాత పుస్తకం ఉంది, తీరా కొత్త పుస్తకం వచ్చేసరికి ఎకరం 36 గుంటలు వచ్చింది, 4 గుంటలు తగ్గిపోయింది. ఎందుకు తగ్గింది ఎవరు కారణం చెప్పరు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని భూభారతిలో 2 కీలకమైన సెక్షన్స్ ఉంటాయి. ఇది ప్రతి వ్యక్తికి తెలవాలి, దీని కింద పరిష్కారం ఉంది అంటానికి. భూభారతి చట్టంలోని సెక్షన్ 4 సబ్ సెక్షన్ 5, సెక్షన్ 4 సబ్ సెక్షన్ 6, ఈ 2 చాలా ప్రధానమైన సెక్షన్స్. మీరు ఇప్పుడైతే ఏ సమస్యలు అయితే మీరు పేర్కొన్నారో వాటన్నిటికీ ఈ 2 సబ్ సెక్షన్ల కింద పరిష్కారం వెతుకోవచ్చు అన్నిటికీ. ఇప్పుడు ఈ సెక్షన్స్ ఏమున్నా చెప్తాను. సబ్ సెక్షన్ 5 అనేది దేనికోసం అంటే, నీకు భూమి ఉండి తెలంగాణలో వ్యవసాయ భూమి ఉండి ధరణికి ఎక్కి మీకు పాస్ పుస్తకం వచ్చింది, కానీ మీకు అందులో తప్పులు ఉన్నాయి. మీ పేరు తప్పుపడింది, మీ ఆధార్ నెంబర్ తప్పుపడింది, సర్వే నెంబర్ తప్పుపడింది, విస్తీర్ణం తగ్గిపోయింది, మీ పట్టా భూమి ప్రభుత్వ భూమి అని పడింది. ఇట్లాంటి ఎలాంటి తప్పిదాలు ఉన్నా సరే సెక్షన్ 4 సబ్ సెక్షన్ 5 కింద మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు దరఖాస్తు చేసుకోవడానికి 1 సంవత్సరం టైం ఉంది. అంటే ఏప్రిల్ 14, 2025లో చట్టం వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం ఏప్రిల్ 13వ తారీఖు వరకు ఎప్పుడైనా సరే మీరు నాకు పుస్తకం ఉంది, తప్పులు ఉన్నాయి, సరి చేయండి అని దరఖాస్తు పెట్టుకోవచ్చు. సిటిజన్ చార్టర్ అయితే ఉందా, ఇన్ని రోజుల్లో ఇది కంప్లీట్ చేయాలి, అది కూడా మాట్లాడదాం. ఇది అప్లికేషన్ వరకు, ఇది ఒక అప్లికేషన్. రెండోది, మీకు పుస్తకమే రాలేదు, మీకు భూమి ఉంది, పాత పుస్తకాలు ఉన్నాయి, కొత్త బుక్ రాలేదు, దానికి సెక్షన్ 4 సబ్ సెక్షన్ 6 కింద దరఖాస్తు చేసుకోవచ్చు. 2 సెక్షన్స్ కింద ఎందుకు విడగొట్టామంటే, సబ్ సెక్షన్ 6 కింద కొంత ఎంక్వైరీ స్ట్రిక్ట్ గా చేయాల్సి వస్తుంది. కాగితాలు లేవు, భూమి ఉందని మీరు చెప్తున్నారు కాబట్టి. ఈ 2 సబ్ సెక్షన్ కింద మీరు దేని కింద దరఖాస్తు పెట్టుకున్నా సంబంధిత అధికారి విచారణ చేసి మీకు భూమి ఉన్నమాట వాస్తవం తేలి మీకు హక్కుల నిరూపణ జరిగితే రెవెన్యూ రికార్డుని సవరించి మీ పేరు భూభారతిలో ఎక్కించి మీకు పాస్ పుస్తకం ఇవ్వచ్చు అని భూభారతి చట్టం చెప్తుంది. ఎవరు చేయాలి అధికారం అంటే రూల్స్ లో రాయడం జరిగింది. రూల్స్ లో ఏం చెప్పారు, మీ భూమి విలువ 5 లక్షల వరకు ఉంటే, 5 లక్షల లోబడి ఉంటే కనుక ఆర్డీఓలు చేయాలి దీన్ని. 5 లక్షల విలువ దాటితే కనుక జిల్లా కలెక్టర్లు దీని మీద నిర్ణయం తీసుకోవచ్చు. ఒకవేళ ఈ ఆర్డీఓ గాని కలెక్టర్ గాని తీసుకున్న నిర్ణయం మీద మీకు అభ్యంతరాలు ఉన్నట్లయితే 2 నుంచి అప్పీల్ ఉంటుంది. ఆర్డీఓ నిర్ణయం మీద కలెక్టర్ కి ల్యాండ్ ట్రిబ్యునల్కి వెళ్ళొచ్చు, కలెక్టర్ నిర్ణయం మీద ట్రిబ్యునల్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాల పరిమితి అన్నారు 90 రోజులు ఉంటుంది. రూల్స్ ప్రకారము ఒకసారి దరఖాస్తు పెట్టిన 90 రోజుల్లోగా విచారణ పూర్తి చేసి నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకోవడం కాదు, ఆ నిర్ణయం రాతపూర్వకంగా ఉండాలి. దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళకి ఆ ఉత్తర్వుల కాపీ ఇవ్వాలి.
సాధ్యపడుతున్నాయి ఇన్ని లక్షల కంప్లైంట్స్ అంటే కనీసం ఎక్కడో మొదలు పెట్టే లక్షల కంప్లైంట్ ఉన్నాయి. ఒకవేళ మీరు 90 రోజులలో చేయలేకపోతే జస్టిఫికేషన్ ఇవ్వాల్సి వస్తుంది. పలానా కారణంతో ఇది ఇనిషియల్ గా కొంచెం బర్డెన్ అనిపిస్తుంది. కానీ రానున్న రోజులలో 90 రోజులు పెద్ద ఇబ్బంది కాదు. ఒక 6 నెలలో సంవత్సరమో పేరుకుపోయిన కేసులన్నీ మీరు పరిష్కారం చేసిన తర్వాత 90 రోజులలో విచారణ ముగించడం ఇబ్బంది కాదు. మీరు ఎక్కడో ఒక చోట కాల పరిమితి పెట్టకపోతే అది అన్ఎండింగ్ అవుతుంది. మీరు కనీసం 60 రోజులు 90 రోజులు 6 నెలలు సమయం పెడితే ఆ లోపల పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ పూర్తి కాకపోతే సరైన కారణం ఉంటేనే పెండింగ్ ఉంటుంది తప్ప ఊరికే ఉండడానికి అవకాశం లేదు. ఇప్పుడు మీరు చెప్పిన దాదాపుగా 20-25 లక్షల కేసులు ఏవైతే ఉన్నాయో ఈ 2 సెషన్ల కింద పరిష్కారం చేయొచ్చు. రాతపూర్వకంగానే దరఖాస్తు తీసుకోవాలని ప్రభుత్వం సలహా మేరకు ఈ చట్టం వచ్చిన కొత్తలో ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సు పెట్టి ఒక సింగిల్ పేజ్ అప్లికేషన్ తయారు చేశాం. మీరు మళ్ళీ కంప్యూటర్ సెంటర్కి పోవాల్సిన పని లేదు, 1000 రూపాయలు ఫీజు కట్టాల్సిన పని లేదు, ఏ సమస్య వస్తే ఎట్లా దరఖాస్తు పెట్టాలో టెన్షన్ ఏం లేకుండా ఆ ఫార్మాట్ నేనే తయారు చేశాను. యాచారం మండలంలో పైలట్ నిర్వహించాం. కోదండరెడ్డి గారి సొంత మండలం అది. ఒక 10 గ్రామాలలో మేమే వెళ్ళి అప్లికేషన్ ఎట్లా తీసుకోవాలి అన్ని చూసిన తర్వాత అక్కడ ఏ అప్లికేషన్ నమూనా అయితే డిజైన్ చేశామో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం అంతా వాడింది. దాన్ని ఆ నమూనాలో రెవెన్యూ సదస్సులు పెట్టినప్పుడు దాదాపుగా 8,34,000 దరఖాస్తులు వచ్చినాయి. కానీ ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే అందరూ ఆశించినంత వేగంగా పరిష్కారం జరగట్లేదు. ఎందుకు కావట్లేదు అంటే చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు టూ ఎర్లీ చట్టం అమల్లోకి వచ్చి 6 నెలలే. ఎందుకంటే ఏప్రిల్లో చట్టం వచ్చింది, మే అంతా అవగాహన సదస్సులు, జూన్లో అప్లికేషన్స్ తీసుకున్నారు, జూలై నుంచి పరిష్కారం అవుతుంది. అందులో అంటే రెవెన్యూ అధికారులు మిగతా పనుల్లో బిజీగా ఉండడం కాస్త పక్కన పెడితే ఒక 2-3 ప్రధాన కారణాలు ఉన్నాయి స్లోగా జరగడానికి. ఒకటి, యాక్ట్ వచ్చింది, రూల్స్ వచ్చినా రెవెన్యూ వాళ్ళు పరిష్కారం చేయాలంటే ఒకటి వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి. చట్టం మీద, రూల్స్ మీద వాళ్ళకి నాలెడ్జ్ ఉండి చేయగలుగుతారు. వాళ్ళకి సరైన ట్రైనింగ్లు కానీ పూర్తి అవగాహన వచ్చినట్టుగా లేదు ఇంకా రెవెన్యూ యంత్రాంగానికి. రెండోది, వాళ్ళకి అవగాహన ఉన్నా సరే ఇష్యూ బేస్డ్ గా గైడ్లైన్స్ ఆశిస్తారు. ఇప్పుడు నాకు సర్వే నెంబర్ తప్పు పడింది, ఎట్లా కరెక్షన్ చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్, ఇలాగ ఒక ప్రొఫార్మా అన్ని కనుక మనం రాష్ట్ర స్థాయి నుంచి పంపగలిగితే కొంత కింద పరిష్కారం. ఇవన్నీ ఇంకా వెళ్ళలేదు కింద దాకా. ప్రధాన గైడ్లైన్స్ కానీ ఫార్మాట్ కానీ ఇంకా వెళ్తూనే ఉన్నాయి, ఇంకా టైం పడుతుంది. ఇక మూడోది ఏంటంటే మొదట్లో ఉన్న అజమాయిషి చాలా సీరియస్ గా అజమాయిషి ఉండేది. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా చొరవ తీసుకున్నారు. ఏప్రిల్ 14వ తేదీ వరకు ఇంకా చట్టం వచ్చేంత వరకు ప్రతి అడుగున ఆయన ఎక్కడ అడ్డంకి ఉన్నా మళ్ళీ ఆయన ఇన్వాల్వ్ చేశాడు. ఇప్పుడు ఇక చట్టం వచ్చింది కదా అనుబంధం చేసుకుంటుంది అనుకుంటారు కాబట్టి ఆ లెవెల్లో కాకుండా కింద లెవెల్ సిసిఏ లెవెల్ చూసుకోవాలి. ఈ అన్ని కారణాల వల్ల కొంత స్లో అయింది. రెండోది ఏంటంటే ప్రజలందరూ కూడా ఏం ఆశించారు, చట్టం రాగానే అన్ని పరిష్కారం అయిపోతాయి ఒక ఆతృత ఉంటుంది. 5 ఏళ్ళుగా పెరిగిపోయిన సమస్యలు కాబట్టి చట్టం రాగానే అన్ని అయిపోతాయి అనుకుంటారు. అంత స్పీడ్ గా లేదు కాబట్టి ఇప్పుడు నేను కూడా చాలా సందర్భాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళింది, నేను కూడా చాలా చోట మాట్లాడుతున్నాను. 2 పనులు. ఒకటి, ఇంకా విస్తృతంగా ఈ చట్టం మీద అవగాహన పెంపొందించాలి. ఇప్పుడు మనం మాట్లాడుతుంది కూడా ఫీల్డ్ లో చాలా ఉపయోగపడుతుంది. ఈ చాలా అంశాలు క్లారిఫై అవుతుంది. రెండోది ఏంటంటే ప్రభుత్వం ఎప్పటికప్పుడు మళ్ళీ ఒక డ్రైవ్ తీసుకొని, మళ్ళీ ఎండాకాలం వస్తుంది కాబట్టి మరొక దఫా రెవెన్యూ సదస్సులు గ్రామాల్లో పెట్టగలిగితే చాలా వరకు మనం పరిష్కారం చేసే అవకాశం ఉంటుంది. ఈ సాదా బైనామాల విషయంలో చాలా అవకతవకలు జరిగాయనేది రెగ్యులర్ మీడియాలో వస్తుంది. దీనికి సంబంధించి ఇటువంటి అంశాల్లో మీరు సొంతంగా ఏదైనా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందా కంప్లైంట్స్ వచ్చిన వాటిలో? అంటే ఇప్పుడు సాదా బైనామా పరిష్కారం చేసే అధికారి ఆర్డీఓ, ఇంతకు ముందు తహసీల్దార్ ఉండే. ఈ చట్టం వచ్చేంత ముందు వరకు కూడా సాదా బైనామా పరిష్కారం చేసే అధికారి తహసీల్దార్కు ఉండే. మిస్యూజ్ కావద్దు. ఎవరైతే జెన్యున్ గా ఉన్న పట్టదారు ఉన్నాడో, కొనుక్కున్న వ్యక్తి ఉన్నాడో ఆయనకు మేలు జరగాలి. సాదా బైనా అడ్డం పెట్టుకొని ఇంకో భూముల్ని తీసుకునే ప్రయత్నం జరగకూడదు. మీరు 2 జరిగినాయి. సాదా బైనా ఒక పక్కన చిన్న సన్నకారు రైతులు భూములు కొనుక్కొని పట్టాలేక ఏళ్ల తరబడి ఇబ్బంది పడుతున్న సందర్భాలు చూసాం. ఇంకో పక్కన ఈ సాదా బైనా నియమాన్ని అడ్డం పెట్టుకొని మీరు ఊళ్ళో లేరు, మీ భూమిని కొనుక్కున్నాను చూపించుకొని తెల్లకాయలు కొనుక్కున్నాను, మీకు తెలియకుండానే మీ భూమిని పట్టా చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. వ్యవసాయ కమిషన్ ఏర్పాటు అయిందేమో కేవలం ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వడానికి కోసం మాత్రమే. అయినా కానీ కమిషన్ దృష్టికి ఏ సమస్యలు వచ్చినా, అది భూమి సమస్య కావచ్చు ఇంకేదైనా కానీ, మేము నేరుగా అధికారులతో మాట్లాడడం కానీ లేదా దానివల్ల ఏదైనా పాలసీ నిర్ణయం చట్టంలో మార్పు చేయగలిగింది అయితే వెంటనే ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. మీరు మా కమిషన్ ఆఫీస్కి వస్తే ప్రతిరోజు 10-20 మంది వస్తారు. రాష్ట్రంలో వేరే ప్రాంతాల రైతులు భూమి సమస్యలు ఉన్నాయి, సాదా బైనామాలు ఉన్నాయని, విస్తీర్ణం తగ్గిపోయిందని లేదా లేట్ అవుతుంది చేయట్లేదని. అంటే మేము అంటే పెద్దలు కోదండరెడ్డి గారు చైర్మన్ ఉన్న వ్యక్తి, ధరణి కమిటీలు కూడా ఉన్నారు. ఆయన చాలా కాలంగా భూముల మీద పనిచేసిన వ్యక్తి కాబట్టి మేము ఇద్దరం చేసిన కార్యక్రమం ఏంటంటే ఎప్పటికప్పుడు మాకు వచ్చిన సమస్య మీద మేము చేయగలిగే సహాయం సలహా చెప్తూనే వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పాలసీ లెవెల్లో మార్పుల కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాం.
ఓకే. భూమి సునీల్ గారు, ఈ ధరణి ఉన్నప్పుడు చాలా మంది రైతులు మీ దగ్గరికి వచ్చేవాళ్ళు సమస్యల పరిష్కారానికి సంబంధించి. అందులో సమస్యలు కూడా మీరు చూసారు. అయితే ఆ కమిటీలో దానికి సంబంధించిన ఒక అధ్యయనం కమిటీలో కూడా మీరున్నారు. అయితే ఇప్పుడు చట్టాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రాక్టికల్‌గా వస్తున్న సమస్యలేంటి? అంటే ధరణిలో ఉన్న సమస్యలు కాకుండా కొత్తగా ఏ సమస్యలొస్తాయి? అంటే చట్టం మీరు అమలు చేసిన తర్వాత. అంటే 2, 3 చాలా పెద్ద సమస్యలు ప్రభుత్వం దాన్ని భిన్నంగా పరిష్కారానికి ఆలోచించాలి. ఒకటి, తెలంగాణలో వైవాడ్ కబ్జా సమస్య ఎక్కువ. అంటే మీకు భూమి ఉంది, మీకు పాస్‌బుక్ ఉంది. మీరు భూమి ఉన్న సర్వే నంబర్ వేరు, మీ పాస్ పుస్తకాలు ఉన్న సర్వే నంబర్ వేరు. ఓకే. మీకు సర్వే నంబర్ 6లో 2 ఎకరాల భూమి ఉందని పాస్‌బుక్ ఉంది. కానీ మీరు సర్వే నంబర్ 7లో సాగులో ఉంటున్నారు. హ్మ్. అట్లా 40% పైగా భూ యజమానులు తెలంగాణలో హ్మ్. వాళ్ళ రికార్డులో ఉన్న నంబర్‌కి, ఫీల్డ్‌లో వాస్తవంగా సాగులో ఉన్న నంబర్‌కి తేడా ఉంది. ఇది చాలా పెద్ద సమస్య. హ్మ్. ఇప్పుడు ఎందుకు ఎక్కువ వివాదాలు పెరుగుతున్నాయంటే భూమి విలువలు పెరుగుతాయి. ఇప్పుడు సర్వే నంబర్ 7లో మీరున్నారు. 6కు పాస్‌బుక్ ఉంది. రికార్డ్ 7లో నేనున్నాను. ఆ భూమి వాల్యూ పెరిగింది. పక్క నుంచి రోడ్డు పోయింది. లేకపోతే ఇంకేదో వాటర్ సోర్స్ వచ్చింది. ల్యాండ్ విలువ పెరిగితే నేనేమంటాను, నా భూమి మీరు ఖాళీ చేయాలని బెదిరిస్తా. లేదా నేను కోర్టుకు పోతాను, కాగితాలు నా దగ్గర ఉన్నాయంటారు. అప్పుడు మీకు ఇబ్బంది. మీరు 30 ఏళ్ళు 40 ఏళ్ళుగా దున్నుకుంటూ ఉండొచ్చు. పొజిషన్‌లో ఉన్నారు. ఇది తీరడం కోసం 2 పరిష్కార మార్గాలు మేము ప్రభుత్వానికి సూచించినాం. చట్టాలు కూడా ఏర్పాటు చేసాం. ఇప్పుడు అమలు మొదలైంది ఇప్పుడిప్పుడే. హ్మ్. ఒక రూల్ ఏం పెట్టామంటే, పాత నెంబర్ అట్లా ఉంచుకుంటూనే భూముల రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు గానీ, లేదా వారసత్వంగా వచ్చి మ్యూటేషన్ చేసి పాస్ పుస్తకాలు జారీ చేసినప్పుడు గానీ, మ్యాప్ కంపల్సరీ రూల్ పెట్టాం. హ్మ్. అంటే మీరు ముందు భూమి కొలిపించుకొని పటం తయారు చేస్తేనే రిజిస్ట్రేషన్ అయితది. ఆ పటం తయారైన తర్వాతనే మ్యూటేషన్ అయితది. చాలా మందికి అనుమానం రావచ్చు, అంతమంది సర్వేయర్లు లేరు కదా, ఎవరు చేస్తారు అంటే, దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేశాము, లైసెన్స్ సర్వేల వ్యవస్థ తీసుకురండి. మండలానికి ఒకరినో ఇద్దరినో లైసెన్స్ సర్వేలు పెడితే వాళ్ళ బాధ్యతల్లా ఈ రిజిస్ట్రేషన్ కంటే మ్యూటేషన్ కంటే ముందు పోయి సర్వే చేసి ఒక రఫ్ మ్యాప్ తయారు చేస్తారు. దానికి ఎంతో కొంత ఫీజు ఫిక్స్ చేయాలి. రూ. 500, రూ. 1000 ఫీజు పెడితే వీళ్ళు పోయి పటం తీసుకొస్తారు. ఆ పటం ఉంటేనే రిజిస్ట్రేషన్లు అవుతాయి. దానివల్ల ఏమవుతుంది, మీకు ఈ గెట్ తగాదాలు కానీ, డబుల్ రిజిస్ట్రేషన్లు కానీ, మనం అనుకున్నట్టుగా ఒక నెంబర్లో ఉండి ఇంకో నెంబర్ల రిజిస్ట్రేషన్ కానీ జరగకుండా ఆపడానికి ఉంటుంది. ఇంకొక ఫీల్డ్‌లో ఇబ్బంది చెప్పారు. మీరు కొలిచినప్పుడు పుస్తక నెంబర్ దాని మ్యాచ్ కానప్పుడు రిజిస్ట్రేషన్ ఆగిపోతాయి కదా. హ్మ్. పాస్‌బుక్ 4 అని ఉంది. ఫీల్డ్‌లో 8దో నెంబర్‌లో ఉన్నాడు. రిజిస్ట్రేషన్ పోయినప్పుడు ఒక చోట లేదు భూమి, మ్యాప్ వేరే ఉందంటే రిజిస్ట్రేషన్ ఆగిపోతాయి కదా అంటే, నేను చెప్పాను ఆ నెంబర్ అట్లే ఉంచుకుంటూ దీనికి ఒక కొత్త నెంబర్ వేయాలి. మీరు ఆ భూమి హద్దులు స్పష్టంగా ఉన్నాయా లేదా? మీరు డిస్ప్యూట్ కాకుండా ఉంటే భూమి సర్వే చేసి లాంగిట్యూడ్, లాటిట్యూడ్స్ ఫిక్స్ చేసి హ్మ్. దానికి ఒక కొత్త నెంబర్ ఇవ్వండి. పాత నెంబర్ మర్చిపోండి. ఆ కొత్త నెంబర్‌నే మేము భూధార్ నెంబర్ అన్నాం. ఈ భూధార్ నెంబర్ ఇచ్చి రిజిస్ట్రేషన్ జరిగిపోయిన తర్వాత ఒక ఊళ్ళో ఒక 5, 10 ఆ మ్యాప్‌లు తయారైన తర్వాత ఈ 10 మ్యాప్‌లు పట్టుకొని రెగ్యులర్ సర్వేయర్ పోయి వాలిడేట్ చేస్తారు దాన్ని. అంటే సరిగ్గా చేశారా లేదా చూసినాక, అవి సరిగ్గా ఉన్నాయంటే రికార్డులో అప్డేట్ అయిపోతాయి. మీరు ఒక 5 ఏళ్ళు ఇలా గనుక జరిగితే ఆ ఊళ్ళో ఒక 10%, 20% భూముల సర్వే పూర్తయితది. హ్మ్. ఊరంతా సర్వే చేయకపోయినా అక్కడ ఒక ముక్క, ఇక్కడ ఒక ముక్క అంతా సర్వే అయిపోతది. అంటే దీర్ఘకాలికంగా ఒక 20%, 30% గ్రామంలో ఇట్లాంటి పటాలు తయారైతే మిగతా విలేజ్ అంతా ఫిక్స్ చేయడం చాలా ఈజీ అయిపోతది. దీన్నే మనం ఇంక్రిమెంటల్ సర్వే అంటాం. హ్మ్. ఈ పద్ధతి కర్ణాటక గత 16 సంవత్సరాలు అవలంబిస్తుంది. నేను ధరణి కమిటీలో ఉన్నప్పుడు నేను కోదండరెడ్డి గారు కలిసి కర్ణాటక వెళ్ళాము. అక్కడ రెవెన్యూ మంత్రి గారితో కూడా సమావేశం పెట్టుకున్నాం. ఒక 2 గంటలు వారు మాతో మాట్లాడి ఒక ప్రశ్న అడిగిన వాళ్ళని. కర్ణాటక రాష్ట్రము భూ రికార్డుల ఆధునీకరణలో దేశంలో ముందంజలో ఉన్న రాష్ట్రం. హ్మ్. భూమి ప్రాజెక్ట్ అని, కావేరీ ప్రాజెక్ట్ అని రకరకాల ప్రాజెక్టులతోటి 2001, 2 నుంచే వాళ్ళు పెద్ద ఎత్తున ల్యాండ్ రికార్డ్స్ కంప్యూటరైజేషన్ మొదలుపెట్టారు. ప్రపంచం కూడా కొన్ని చాలా దేశాలు కేస్ స్టడీ చేశాయి కర్ణాటకని. నేను వారిని అడిగిన ప్రశ్న ఏంటంటే, కర్ణాటక భూమి రికార్డులో ఇంత ముందుండడానికి, సక్సెస్ కావడానికి ప్రధాన కారణం మీరేమనుకుంటారని అడిగా. ఆయన ఆలోచించి అప్పుడు ఎవరున్నారో, ఎందుకు చేశారో తెలవదు గానీ, రిజిస్ట్రేషన్ కంటే ముందు మ్యాప్ ఉండాలని ఒక రూల్ పెట్టడం వల్ల హ్మ్. ఈ రోజున మేము దాదాపు 60-70% వరకు భూముల సమస్య లేకుండా పరిష్కారం చేయగలిగామని చెప్పారు. మన దగ్గర కూడా తెలంగాణలో పరిశీలించి చూస్తే నిజాం జమానాలో ఉన్న 6వ చట్టం కూడా చెప్తది, మీరు రిజిస్ట్రేషన్ గానీ, మ్యూటేషన్ అయిన 6 నెలల లోపల సబ్ డివిజన్ చేయాలి అంటది నాకు. మనది ఆచరణ పెట్టల. అవును. వీటన్నిటిని కలిపి భూభారతిలో ఈ నియమం పెట్టాం. 2 నియమాలు. ఒకటి, రిజిస్ట్రేషన్, మ్యూటేషన్‌కి పోయే ముందు మ్యాప్ కంపల్సరీ ఒకటి. రెండోది, మీకు ఆల్రెడీ పాస్‌బుక్ ఉంది. మీరేం రిజిస్ట్రేషన్‌కి పోవట్లేరు, మ్యూటేషన్‌కి పోవట్లేరు. మీ పాస్ పుస్తకంలో కూడా పటం కావాలి అంటే మీరు లైసెన్స్ సర్వేకి వెళ్ళి సర్వే చేయించుకొని మ్యాప్ తహసీల్దార్‌కి ఇస్తే వాలిడేట్ చేసి మీ పట్టాదారు పాస్‌బుక్‌లో వస్తది పెట్టాం. ఇది అమలు రావాలంటే లైసెన్స్ సర్వేయర్లు కావాలి. గవర్నమెంట్ ఒక 6,500 మంది లైసెన్స్ సర్వేయర్లుగా శిక్షణ ఇచ్చి, లైసెన్స్‌లు ఇచ్చి ఫీల్డ్‌కి పంపారు. రాబోయే రోజుల్లో గవర్నమెంట్ ఒక డేట్ నోటిఫై చేస్తది. ఆ రోజు నుంచి ఈ నియమం అమలు వస్తది. ఈ ల్యాండ్ మ్యాప్స్. ల్యాండ్ మ్యాప్ కంపల్సరీ వస్తది. దానివల్ల ఇప్పుడు ప్రస్తుతం లేదు. ఇప్పుడు లేదు. ఇప్పుడు అది ప్రిపరేషనే నడుస్తుంది. ఓకే. ఇక రెండో సమస్య మీకు అమలులో ఎక్కడ ఇబ్బంది వస్తుందంటే, చట్టం వచ్చి ఇంకా 6 నెలలు అవుతుంది కాబట్టి చట్టం కింద వచ్చిన నియమాలకి,
ఉమ్, ఆ నియమాలను అమలు చేయడానికి ఉన్న సాఫ్ట్వేర్కి, ప్రభుత్వం ఇస్తున్న గైడ్ లైన్స్కి, నిజంగా ఆచరణ వచ్చిన వాటికి మధ్యలో ఇంకా అంతరాలు ఉన్నాయి. అంటే చట్టం ఒకటి ఆశిస్తుంది, కింద దాకా డైల్యూట్ అయి వచ్చేసరికి ఉమ్, రెవెన్యూ అధికారులు ఇంకోలాగా దాన్ని ఇంటర్ప్రిట్ చేయటము, ఇంకా మాకు సాఫ్ట్వేర్లో ఏర్పాటు లేదని, వెబ్సైట్ కోఆపరేట్ చేయట్లేదని, ఈ మాడ్యూల్ లేదని, ఆ వెసులుబాటు లేదని వస్తున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని 6 నెలల అమలు పూర్తయింది కాబట్టి ప్రభుత్వం ఒకసారి రివ్యూ చేసుకోవాలి దాన్ని. ఈ మధ్య కాలంలో ప్రజలందరూ కలిసినప్పుడు ఏమన్నారంటే రాబోయే 10 రోజులలో దీని మీద మరొకసారి రివ్యూ పెట్టుకొని ఇబ్బందులు ఎక్కడ వస్తున్నాయో చూసి ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని అధిగమించడానికి ఏం చేయాలో కూడా అది చేస్తామని ప్రభుత్వం నుంచి హామీ ఉంది. అది జరగాలని కోరుకుంటున్నాను. ఓకే. భూమి సునీల్ గారు, గతంలో ఈ ధరణి ఉన్నప్పుడు ప్రధానంగా వచ్చిన అందులో ఆరోపణ ఏంటంటే అందులో ఉన్న సమస్యలకు సంబంధించింది ఒకటి. రెండోదేమో ప్రైవేట్ కంపెనీ సాఫ్ట్వేర్, ఈ మొత్తం ధరణి రన్ చేస్తున్న సాఫ్ట్వేర్ అంతా కూడా ఒక ప్రైవేట్ కంపెనీకి ఇచ్చారు అనేది. అయితే ఇప్పుడు తాజాగా జరుగుతుంది, ఒక చర్చ జరుగుతుంది. ఇప్పుడు భూభారతి మీద వస్తున్న ఆరోపణ కూడా పాత సాఫ్ట్వేర్ ఏది ఉందో అదే సాఫ్ట్వేర్ ని రన్ చేస్తున్నారు అనేది. అంటే ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఈ ధరణి కమిటీ ఉన్నప్పుడు మేము ఈ సాఫ్ట్వేర్ మీద చాలా అధ్యయనం చేశాం. అంటే దాంట్లో ఎన్ని లోపాలు ఉన్నాయి, ఎవరైనా దాంట్లో డేటా మార్చే అవకాశం ఉందా, దాంట్లో ట్యాంపర్ చేయవచ్చా, చూస్తే కూడా నిజంగానే ఆ సాఫ్ట్వేర్లో చాలా లోపభూయిష్టంగా చాలా లోపాలు ఉన్నాయి. అందుకే ప్రభుత్వ నిర్ణయం ఏంటంటే ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ల్యాండ్ రికార్డు సాఫ్ట్వేర్ నిర్వహణ ప్రైవేట్ వ్యక్తుల చేతిలో లేదు. ప్రభుత్వ శాఖ నిర్వహిస్తుంది. కాబట్టి ఎన్ఐసి చేతికి కానీ ఇంకొక ప్రభుత్వ రంగ సంస్థ చేతికి కానీ ఇవ్వాలి అని ఒక నిర్ణయం జరిగింది. రెండోది, ఆ సాఫ్ట్వేర్లో కూడా చాలా లోపాలు ఉంటాయి కాబట్టి కొత్త సాఫ్ట్వేర్ తయారు చేసుకోవాలి, కొత్త వెబ్సైట్ కూడా తేవాలనే నిర్ణయం కూడా జరిగింది. ఆ రెండింటికి ముఖ్యమంత్రి గారు ఆమోదం తెలిపారు. మేము అన్నది ఏంటంటే కొత్త సాఫ్ట్వేర్ వచ్చేంత వరకు మనం ఎదురు చూసుకుంటూ అమలు ఆగిపోతే కనుక మళ్ళీ రిజిస్ట్రేషన్లు ఆగిపోతాయి, మళ్ళీ మ్యూటేషన్ ఇబ్బంది వస్తాయి. కాబట్టి చట్టంలో ఒక మాట ఉంటుంది, తాత్కాలికంగా ధరణి రికార్డు భూభారత రికార్డుగా కొనసాగుతుంది. ఈ లోపల రికార్డులో ఉన్న తప్పులను సవరించడానికి గ్రామ స్థాయిలో రెవెన్యూ సదస్సులు పెట్టి పరిష్కారం చేయాలి. మరో పక్కన కొత్త సాఫ్ట్వేర్, కొత్త వెబ్సైట్లు కూడా అందుబాటులోకి తేవాలి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఫీలో ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయంటే ఈ ఉన్న సాఫ్ట్వేర్ లో ఎన్ఐసి టెక్నికల్ టీము చాలా సమయం తీసుకుంటుంది రిపేర్లు చేయడానికి. అలా బోర్డు రిపేర్ అవసరం పడుతున్నాయి. అది ఎప్పుడు ఈ సమస్య వస్తే అప్పుడు రెస్పాండ్ అవుతూ చేసుకుంటూ పోతున్నారు. నిన్న మొన్న మీరు మళ్ళీ చూసుకుంటారు, రిజిస్ట్రేషన్ సాఫ్ట్వేర్ లో ఇబ్బందులు ఉండడం వల్ల కొంత ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగిందని మన దృష్టికి వచ్చింది. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే అందులో వాళ్ళ ఎన్ఐసి టీం చెప్పడం కూడా అలా చాలా బగ్స్ ఉన్నాయి, చాలా సాఫ్ట్వేర్ లోపాలు ఉన్నాయని. దాన్ని మేము ఆశించినంత వేగంగా ఎన్ఐసి టీం దాన్ని రెస్పాండ్ కావడం. అంటే ఎన్ఐసి అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ, కేంద్ర ప్రభుత్వం నుంచి రన్ అవుతుంటుంది. ఈ భూభారతి అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. అంటే ఈ కోఆర్డినేషన్ అంటే కేంద్ర ప్రభుత్వం ఎన్ఐసి ఇక్కడ సరిగ్గా సహకరించట్లేదని అనుకుంటున్నారు. అంటే కాదు, ఇప్పుడు ఈ ఎన్ఐసి అనేది ప్రభుత్వానికి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అందించే సంస్థ. ఒకప్పుడు ఎన్ఐసి మాత్రమే ఉండేది. చాలా బ్రహ్మాండంగా గవర్నమెంట్ చాలా డిపార్ట్మెంట్ సేవలు ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్ఐసి ప్రత్యామ్నాయంగా సిజీజీ కూడా ఎదిగింది. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వాళ్ళు కూడా చాలా డిపార్ట్మెంట్స్ కి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఇచ్చారు. తర్వాత అంతా ప్రైవేట్ కంపెనీలు ఉన్న తర్వాత ప్రైవేట్ కంపెనీ సేవలు పొందుతున్నారు. ఇప్పుడు ఎన్ఐసి ఏమైపోతుందంటే ప్రభుత్వ రంగ సంస్థగా మిగిలిన ఎన్ఐసి ఒక్కటే సాఫ్ట్వేర్ పూర్తిగా నిర్వహించారు. కాబట్టి ఎన్ఐసి తప్ప వేరే వారికి ఇచ్చే అవకాశం లేదు. రెండోది, ప్యారలల్ గా కొత్త సాఫ్ట్వేర్ చేయాలి అంటే కూడా కొంత సమయం తీసుకుంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఎన్ఐసిలో ఎవరైతే టెక్నికల్ టీం ఉన్నారో వాళ్ళతో కొంత ఇబ్బంది. అంటే అంత మనం ఆశించినంత ఫాస్ట్ గా రెస్పాండ్ కావట్లేరు. అంత మాత్రాన మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్ కొత్త టీం పెట్టుకొని చేయడానికి ఉన్నది కదా దాంట్లో. ఆ చిక్కుల వల్ల ఎన్ఐసిని రెక్టిఫై చేయడం చాలా ఇబ్బందులు ఉన్నాయి. మేము వ్యవసాయ కమిషన్ తరపు నుంచి కూడా కోదండరెడ్డి గారు కొంతమందితో ఎప్పటికప్పుడు సలహాలు తీసుకుంటూ మేము కూడా చెప్తూ వచ్చినాం, ఇవి లోపాలు ఉన్నాయి, వీటిని సరిదిద్దుకోండి అని. బట్ మీరు అన్నట్టుగా అసలు సాఫ్ట్వేర్ ఫుల్ ప్రూఫ్ కావాలి అంటే, ఎట్లాంటి ఏకప్స్ లేకుండా ముందుకు జరగాలి అంటే 2 పనులు జరగాలి. ఇప్పటికి మనం ఆ సాఫ్ట్వేర్ రీప్లేస్ చేసుకోవాలి పూర్తిగా. దానికి ప్రభుత్వం డబ్బులు శాంక్షన్ చేసింది కానీ ప్రిపరేషన్ పూర్తి కావాలి. రెండోది, ఎక్కడ లేనట్టుగా మన దగ్గర భూమి రికార్డులు చూసుకోవడానికి అదే వెబ్సైట్, భూమి రికార్డులలో మార్పులు చేర్పులు చేయడానికి అదే వెబ్సైట్, భూముల రిజిస్ట్రేషన్ కి అదే వెబ్సైట్. దానివల్ల ఏమవుతుంది, చాలా హెవీ లోడ్ పడుతుంది. ఇప్పుడు మీరు చాలా రాష్ట్రాల్లో చూడండి, భూముల రిజిస్ట్రేషన్ వేరే డిపార్ట్మెంట్ చూస్తుంది, దాని సాఫ్ట్వేర్ వేరే ఉంటుంది. భూమి రికార్డులు పబ్లిక్ యాక్సెస్ కోసం ఉండే పోర్టల్ వేరే ఉంటుంది. భూమి రికార్డులు మార్పు చేర్పులు గవర్నమెంట్ చేసే డిపార్ట్మెంట్ హ్యాండిల్ చేసే సాఫ్ట్వేర్ వేరేగా ఉంటుంది. ఈ 3 కలిసి ఇప్పుడు భూభారతిగా ఉన్నాయి. రేపు పొద్దున వీటికి కొంచెం విడగొట్టి లోడ్ తగ్గించే ప్రయత్నం చేయాలి. రెవెన్యూ మంత్రి గారు ఈ మధ్యకాలంలో అన్నారు, రీసర్వే చేస్తున్నాము, ఈ కొత్త రికార్డు వచ్చినప్పుడు మళ్ళీ కొత్త వెబ్సైట్ అందుబాటులో ఇస్తాను, అది వచ్చేంత వరకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి.
అంటే దీనికి సంబంధించి ఒక సొల్యూషన్ అయినా ఇప్పటిదాకా ఇంకా కనుక్కోలేదా? ఇప్పుడు మీరు చెప్తుంది ఎన్ఐసి ఆలస్యం చేస్తుంది కాబట్టి ఇది జరుగుతోంది. ఎన్ఐసి అది మ్యాన్ పవర్ ఇష్యూ కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే మరోవైపు ఇది పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంటుంది. ధరణే పేరు మార్చి భూభారతి అని పెట్టారు. ఇందులో ఏం జరగలేదు. అదే సాఫ్ట్‌వేరు, అదే సమస్యలున్నాయి అనేది. ఇలాంటి వాటిని మిమ్మల్ని అడగడానికి లేదు. ఎందుకంటే మీరు రాజకీయ నాయకుడు కాదు కాబట్టి. మీకెట్లా కనిపిస్తుంది? ఒక రైతు కమిషన్ సభ్యులుగా ఈ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం కనిపిస్తుందా? లేకపోతే ధరణిలాగానే దీన్ని చూడాల్సిందా? అంటే మనం ఒక 3 విషయాలు అర్థం చేసుకోవాలి. ఒకటి, ధరణి చట్టంలో లేనందుగా భూభారతిలో ఏం చేయడానికి అన్ని అవకాశాలు చట్టం కల్పించింది. ఏంది, ఒక మార్గం ఏర్పడింది, దారి ఏర్పాటు చేశాము, గేట్లు ఓపెన్ చేసి పెట్టాను. అంతవరకు మీరు ధరణిని భూభారతిని పోల్చడానికి లేదు. భూభారతి చట్టం వచ్చినప్పుడు అన్ని పక్షాల వాళ్ళు చాలా మంది నాతో కూడా మాట్లాడారు. అప్పుడు తేవాలనుకునే కూడా ఇప్పుడు వచ్చినాయి. చట్టం బాగుంది అన్నారు. ఈ రోజు కూడా ఎవరు కూడా చట్టంలో ఇబ్బంది గురించి మాట్లాడట్లేదు. ఆశించిన ఫలితాలు రావటం లేదు, సమస్యల పరిష్కారం కావట్లేదు అంటున్నారు తప్ప చట్టంలో మార్చగలిగేది ఏమీ లేదు. కానీ ఎందుకు ఇబ్బంది వస్తుంది యాక్ట్ లో కాదు, కింద ఏమి ఇబ్బందులు ఉన్నాయి, వాటిని ఏం చేయాలి అంటే, ఒకటి నేను ఇప్పటిదాకా మాట్లాడుతున్నట్టుగా కొత్త వెబ్సైట్ ఒకటి ఆ కార్యక్రమం నడుస్తుంది. రెండోది, తెలంగాణలో కొత్త వెబ్సైట్ అంటే ఈ భూభారతికి సంబంధించి పాత సాఫ్ట్వేర్ తీసి కొత్త సాఫ్ట్వేర్ కంప్లీట్ ఎవరు చేస్తారు? ఎన్ఐసి చేస్తారా? గవర్నమెంట్ ఇంటర్నల్ గా కార్యక్రమం మొదలు పెట్టింది. వాళ్ళు మళ్ళీ ప్రైవేట్ సేవలు వాడుకుంటారా, గవర్నమెంట్ ఇంటర్నల్ చేయొచ్చు. చాలా ప్రైవేట్ మీదే కదా సమస్య వచ్చింది. అందుకే ప్రభుత్వం యాక్చువల్గా ల్యాండ్ రికార్డ్స్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఏపీ పోర్టల్ ఉంది. మొదటి నుంచి కూడా ప్రభుత్వం ఒక టీం వేసుకుంటుంది, గవర్నమెంట్ ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళు ఆరోపణ చేసింది కూడా ప్రైవేట్ వాళ్ళు. అందుకోసమే ఎన్ఐసికి ఇచ్చింది కాబట్టి. బట్ నేను అన్నది ఏంటంటే, దానికి కొంత సమయం పడుతుంది. పూర్తి పని ఆపి చేసే బదులుగా ఉన్నదాన్ని కొంత కంటిన్యూ చేసుకుంటూ ప్యారల్ గా చేస్తే మేబీ ఇంకొక 6 నెలల్లో ఈ సమస్య ఉండదని అనుకుంటున్నా. అన్నిటికంటే కీలకం ఏంటంటే, ఈ సమస్యలు ఉన్నా కూడా ముందుకు వెళ్ళేలాగా మాన్యువల్ దరఖాస్తు తీసుకునే అవకాశాన్ని కల్పించాం. దాంట్లో సాఫ్ట్వేర్ పని లేదు. నేను రాతపూర్వకంగా దరఖాస్తు పెట్టుకుంటే మీరు ఎంక్వైరీ చేసి ఒక స్పీకింగ్ ఆర్డర్ ఇవ్వచ్చు. ఆర్డర్ బట్టి తర్వాత మీరు సాఫ్ట్వేర్ అమలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముందుగా జనాలు ఎందుకు ఎక్కువ ఇబ్బంది పడ్డారు, అసలు అప్లై చేసుకోవడానికి మాడ్యూల్ లేకపోయి ఉండే. నా సమస్య దరఖాస్తు పెట్టుకోవడానికి దారిలో చాలా వాటికి మాడ్యూల్ లేదు, చాయిస్ లేదు. నా దగ్గర ఓఆర్సీ సర్టిఫికేట్ ఉంది నా భూములకి, దారిలో మాడ్యూల్ తెచ్చుకోవడానికి. నాకు 3080 సర్టిఫికేట్ ఉంది, నాకు ధరణిలో మాడ్యూల్ లేదు. నా పేరు బదులుగా ఆ భూమిలో మీ పేరు ఎక్కించారు. అంటే ఫస్ట్ మీరు సిటిజన్ వైపు నుంచి ఆలోచించండి. భూమి సమస్య ఉన్న వ్యక్తిగా నా సమస్య ఉంటే నేను సులభంగా ప్రభుత్వాన్ని చెప్పుకొని వెసులుబాటు ఉండాలి. నా సమస్య పరిష్కారం అయినా కాకపోయినా, అయితే ఎందుకు దాని ఒక ఆర్డర్, కాకపోతే పలానా కారణాలతో నీ సమస్య పరిష్కారం కాదు అని నా చేతిలో ఒక ఆర్డర్ పెడితే దాని ప్రకారం నేను అప్పీల్కి వెళ్ళటమో కోర్టుకు వెళ్ళటం చేసుకుంటా. ధరణిలో జరగలేదు ఏది. అందులో ఏరు ముద్ర వేస్తే ఎస్ఆర్ నో అంటే, ఇప్పుడు కలెక్టర్ దాకా అప్లికేషన్ పోయిన తర్వాత చేయాలంటే తంబు, రిజెక్ట్ చేస్తాను కూడా తంబే, యువర్ అప్లికేషన్ ఇస్ బీయింగ్ రిజెక్టెడ్ అని వస్తుంది తప్ప కారణాలు ఎక్కడ రాదు. ఇప్పుడు భూభారతిలో ఏం చెప్పామంటే, మీరు తప్పకుండా కారణాలు చెప్పాల్సిందని చెప్పాము. దీనివల్ల కొంత వెసులుబాటు వచ్చింది. రెండోది, ఇప్పటి కూడా ఏం చెప్పామంటే, రైతు కంప్యూటర్ సెంటర్కి పోయే బదులుగా రెవెన్యూ యంత్రాంగమే గ్రామాలకు పోవాలని షరతు పెట్టాను. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు కనుక చూస్తే రెవెన్యూ యంత్రాంగం 3 సార్లు మాత్రమే గ్రామాలకు వెళ్ళారు. 2017లో భూరేఖల ప్రక్షాళనప్పుడు, 2020లో ధరణి పోర్టల్ తయారు చేసినప్పుడు, మళ్ళీ ఇంతకాలం తర్వాత ఇప్పుడే. ఇది ఏమన్నామంటే, ఇది ఒక నిరంతర ప్రక్రియ కింద కావాలి, ఇది ఒకసారి పోయి రావటం కాదు అని చెప్పుకుంటూనే, అలా ఇంకొక మంచి నియమం ఉంటుంది భూభారతిలో. ప్రతి సంవత్సరం డిసెంబర్ 31 మధ్యరాత్రి 12 గంటలని కట్ ఆఫ్ గా తీసుకొని, అప్పటికి భూభారతిలో ఏం రికార్డు వాటి అన్నిటినీ ప్రింట్ తీయాలి, మాన్యువల్ గా తీసి దాన్ని సంతకం పెట్టుకొని దాచిపెట్టాలి. రేపు పొద్దున కంప్యూటర్లో ఇబ్బంది వచ్చినా, ట్యాంపరింగ్ జరిగినా, ఏదున్నా ఒక బ్యాకప్ కాపీ ఉంటుంది. అది లేదు ఇప్పటిదాకా. నాకు బాగా గుర్తు, భూరికాల ప్రక్షాళన మొదలు పెట్టినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలోనే అన్నారు, ఈ అన్ని కంప్యూటర్లు ఈ బటన్ ఒకటి అదిపోతుంది, అది ఒకటి ఇదిపోతుంది, మనం ఒక్కసారన్నా మాన్యువల్ రికార్డు తయారు చేసుకోవాలి, తర్వాత కంప్యూటర్లో పెట్టాలన్నారు. దురదృష్టం ఏంటంటే అప్పుడు ఎవరు చేయలే, మాన్యువల్ రికార్డే తయారు కాలేదు. కానీ ఇప్పుడు ఏం చెప్పాం, చట్టంలోనే ఆ నియమం పెట్టేశాం. చట్టం ఏముంటుంది, ప్రతి సంవత్సరం ఒకసారి ప్రింట్ తీసి సంబంధిత అధికారి సంతకం పెట్టి ఒక కాపీ దాచిపెట్టాలి. ఇవన్నీ ఏంటంటే ఒక సేఫ్టీ మెకానిజం. ఇంకొక సంవత్సరం పాటు కనుక ప్రభుత్వం ఇదే దృష్టితో కష్టపడి, ఒకటి రీసర్వేకి వెళ్ళి సాఫ్ట్వేర్ మార్చుకొని భూధార్ కార్డు ఇచ్చే ప్రక్రియ కనుక చేస్తే, ఈ రోజు ఉన్న సమస్యలో దాదాపు 90% వరకు పరిష్కారం చేయొచ్చు. ఈ భూధార్ కార్డు ఎప్పుడు అయ్యేటట్టు కనిపిస్తుంది?
అంటే 2 రకాల భూదార్ కార్డులు పెట్టాం దాంట్లో. ఒకటి ఉన్న రికార్డులు పరిశీలించి అన్ని బాగుంటే ఒక టెంపరరీ కార్డు జారీ చేసే ప్రక్రియ. దానివల్ల ప్రక్షాళన జరుగుతుంది. పర్మనెంట్ భూదార్ కార్డు రావాలంటే కనుక రీసర్వే జరగాలి. రీసర్వే కోసం ఇప్పటికే ప్రభుత్వం 5 గ్రామాలలో పైలట్ పూర్తి చేసింది. ఈ సంవత్సరం 418 గ్రామాలలో రీసర్వేకి పూర్తి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది అయిపోతే ఒక 2 ఏళ్ల నుంచి 5 ఏళ్లు పట్టే ప్రక్రియ. సర్వే ఇక్కడ ఏ రాష్ట్రంలో మీరు తీసుకున్నా రీసర్వే జరగాలంటే 2 to 5 years పడుతుంది. సర్వే చేయడం చాలా ఈజీ. 6 నెలల్లో రాష్ట్రంలో సర్వే చేయొచ్చు. కానీ సెటిల్మెంట్ కష్టం. అంటే ఆ భూమి ఎవరిది, ఎంత ఉన్నది అన్నది ఆ సెటిల్మెంట్ ప్రక్రియ కొంత లేట్ అవుతుంది. కాబట్టి ఎప్పటికైనా రీసర్వేనే సర్వరోగ నివారణి. పర్మనెంట్ సొల్యూషన్ రావాలి అంటే ఒకసారి రీసర్వే జరగాలి.